హాయ్ ఫ్రెండ్స్, ఎర్రగడ్డ బఫెల్లో మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును. డేట్ వచ్చేసి 22 డిసెంబర్ 2024. ఈ మార్కెట్ ఉదయం 7 గంటలకే స్టార్ట్ అవుతుంది. 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగును. ఈ వారం మార్కెట్కు గేదెలు బాగానే వచ్చాయి, అలాగే బాగానే సేల్ అయినవి. రైతులు కూడా ఎక్కువ మంది వచ్చారు. ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్లో ఎర్రగడ్డ వద్ద జరుగును. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర పిల్లర్ నెంబర్ A943 నుండి లెఫ్ట్ సైడ్కి 2 కిలోమీటర్ల దూరంలో పబ్బుగూడ AJ గ్లాస్ ఫ్యాక్టరీ దగ్గర ఈ మార్కెట్ జరుగును. ఈ మార్కెట్కు అన్ని రకాల బ్రీడ్ గల గేదెలు వస్తూ ఉంటాయి. మనకి ఏ రకం బ్రీడ్ కావాలంటే ఆ బ్రీడ్ గల గేదె దొరుకుతూ ఉంటుంది. ఈ మార్కెట్కు ముర్రా, గ్రేడెడ్ ముర్రా, జాఫ్రాబాదీ, బన్నీ, సోలాపూర్, మిన్నీ గేదెలు వస్తూ ఉంటాయి. ఈ మార్కెట్కు ఎక్కువగా సూడి గేదెలు వస్తుంటాయి. సూడి గేదెలు అంటే 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 8 నెలలు వరకు గల సూడి గేదెలు ఎక్కువగా వస్తుంటాయి. ఈ మార్కెట్కు చూడి ప్లస్ పాలిచ్చే గేదెలు కూడా వస్తుంటాయి. వీటి ధర వచ్చేసి 60,000 నుండి 1,00,000, 1,10,000, 1,20,000 వరకు ఉంటాయి. వీటి ధర వచ్చేసి గేదె బ్రీడ్, లాక్టేషన్, సైజ్, మిల్క్ కెపాసిటీని బట్టి వాటి ధర అనేది ఆధారపడి ఉంటుంది. ఈ మార్కెట్కు దూడలు, పడ్డలు కూడా వస్తున్నాయి, చూడొచ్చు. ఈ మార్కెట్కు ముర్రా, గ్రేడెడ్ ముర్రా, జాఫ్రాబాదీ పడ్డలు ఎక్కువగా వస్తున్నాయి, చూడొచ్చు. ఇక్కడ 3 సంవత్సరాల వయసు గల పడ్డలు ఎక్కువగా ఉన్నాయి. వీటి ధర వచ్చేసి 40,000 నుండి 50,000, 55,000, 60,000 వరకు ఉన్నవి. వీటి ధర వచ్చి బ్రీడ్, ఏజ్, సైజుని బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇది ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది. ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను. లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హాయ్ మెసేజ్ చేయండి, నేనే గ్రూప్లో యాడ్ చేస్తాను. ఈ వారం మార్కెట్లో గేదెలు, దూడలు, పడ్డదూడలు ఏ రేట్లో సేల్ అయినాయో సేల్ ఇన్ఫర్మేషన్ రైతు మాటలో వినండి. ఎంత పడ్డాయి? 3ని 1,20,000 1,20,000 పడ్డాయా? ఓకే. ఇట్లా వయసు ఎంత ఉంటుందన్న? 3 సంవత్సరాలు ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈ హీట్కి ఎప్పుడు వస్తాయి? అంటే క్రాసింగ్కి వస్తాయి. సంవత్సరం అయితే సంవత్సరం పడుతుంది ఇంకా? సంవత్సరం పడుతుంది ఇంకా. ఓకే అన్న. ఇట్లా వయసు ఎంత ఉంటుంది అన్న? వయసు 3 సంవత్సరాలన్నర అట్లా అర్థం. 3 సంవత్సరాల 6 నెలలు ఉంటుంది. ఓకే. ఇప్పుడు వచ్చారా? ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? ఇప్పుడు వచ్చారా? ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా మార్కెట్కి? ముందు ఒకసారి వచ్చాము, ముందు 3 వేసుకపోయినాము. ఓకే. ఇప్పుడు మళ్ళీ 3 వేసుకుంటున్నాం. రేట్లు ఎలా అనిపించాయి అన్న? ఏం కాదు మంచిగా. ఓకే. అంటే ఒక్కొక్కటి ఇప్పుడు 40,000 చొప్పున పడ్డది. ఇప్పుడు పోతుందన్న? మాకు పోతాయి. మళ్ళీ ఆడికి పోయినాక కూడా మాకు కొంచెం అట్లా అందుబాటులో. ఓకే అన్న. థ్యాంక్ యూ అన్న. ముందు వీడియోలో సరిగ్గా కనిపించలే, మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఈ 3 పడ్డదూడలు కలిపి 1,20,000కి సేల్ అయినవి, చూడొచ్చు. ఒక్కొక్కటి 40,000 చొప్పున పడ్డది. ఈ బర్రె 62,000కి సేల్ అయిందంట, చూడొచ్చు. పాలిస్తుంది. అది 3 లీటర్లు ఇస్తుందంట. దీని తుట్టే డెలివరీ అయ్యి 3 months అయింది. ఈ బర్రె 50,000కి సేల్ అయిందంట, చూడొచ్చు. దాని తోటే ఇది డెలివరీ అయ్యి 1 week అయిందంట. ఇది 50,000కి సేల్ అయింది, చూడొచ్చు. అన్న ఎన్ని బర్రెలు తీసుకున్నారన్నా? 2 ఎంత పడ్డది అన్న? ట్రాన్స్పోర్ట్తో కలుపుకొని 1,65,000 పడుతుంది. 2 కలిపి. ఇక్కడ ఎంత పడ్డాయి అన్న? 2 కలిపి 1,55,000 పడుతుంది. 1,55,000 పడ్డదన్న. అంటే యావరేజ్గా ఒక్కొక్కటి 78,000 పడుతుంది. ఎంత అన్న ఇది? ఎన్ని నెలలు కట్టకం ఇది? ఇది 3 నెలలు కట్టకము. 2 పూట్ల పాలు ఇస్తుంది. 2 పూట్ల పాలు ఇస్తుందన్న. చూడలేదు. ఓకే. 3 నెలలు ఉంది కట్టకం. పాలు ఎన్ని ఇస్తుంది అన్న ఇది పూటకి? ప్రజెంట్ అయితే 3 ఎక్స్పెక్ట్ చేసుకున్నాను. ఓకే. ఇది ఏంటి బ్రీడ్ రేట్ అన్న? ఇది హర్యానా. ఓకే. ఈ బర్రె ఎంత పడుతుంది అన్న? ఇది
అది సేమ్ సేమ్ 78 78 పడుతుంది. ఎన్ని నెలలు అన్న కట్టకం? 5 months. 5 months. ఎన్ని ఈత ఉంటుంది అన్నది? అది 3 ఉంటుంది, ఇది సెకండ్. ఓకే ఓకే ఓకే. అది కూడా ముర్రానా? ముర్రా క్రాస్ బ్రీడా? ఓకే ఓకే అన్న. ఎలా అనిపించాయి రేట్లు? ఎట్లా అంటే ఒక మాదిరి చూసుకుంటే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. కొంచెం అనిపిస్తుందా? ఇది సమ్మర్ కదా. ఓకేనా ఓకే. ఇది 5 months ప్రెగ్నెన్సీ ఉందన్నా? ఓకే. పాలు ఏమి ఇస్తలేదు? 1 time ఇస్తుంది పాలు. ఓకే ఓకే. ఇది 3 నెలలు కట్టుకుంది, 2 పూట్ల పాలు ఇస్తుంది. 78,000 పడ్డది. అని బర్రె ఎంత పడ్డది అన్న? ఇది 80 పడ్డది. పాలు ఇస్తుంది అన్న? ఇది పొద్దున సాయంత్రం అని చెప్పాడు. దూడ ఉందా? ఉంది. ఏది దూడ? అవుట్ సైడ్ ఆ చివరి ఉందా? అదే కనిపించేదేనా? అందూరాన్ని కట్టేసేటనా? ఏ పాలు చెప్తానని చెప్పి. ఓకే ఓకే. ఇది ఎంతన్నా? ఇది 70 పడ్డది. 70 పడ్డది. ఇది కూడా పాలు ఇస్తుందా? 4 ఇస్తుంది. దీనికి దుడ్డు ఉందా? దీనికి దుడ్డు లేదు. ఓకే. అంటే ఓన్లీ పాలు ఇచ్చే పర్లే? పాలు ఇచ్చే పర్లే. ఓకేనా. జాఫరాబాద్ బర్రె 4 నెలలు కట్టుకున్నది. 1,10,000 సేల్ అయిందంట. చూడొచ్చు. పాలు ఇస్తుందండి ఇది జాఫరాబాద్. ఇది ఇస్తుంది. ఇప్పుడు 4 నెలలే కట్టుకుందా? అది ఎంత ముర్రకి? అది 95. 95. అది ఎన్ని నెలలు కట్టుకో? ఒక 6 నెలల పైన. బర్రె 95,000 సేల్ అయిందంట. 6 నెలల పైన కట్టుకుందంట. పాలు ఏమైనా ఇస్తుందండి అది? ఓకే ఓకే. పాలు ఏమైనా ఇస్తలేదండి. ఓకేనా. చూడొచ్చు 2 హెవీ సైజ్ ఉన్నాయి. ఈ బర్రె 75,000 సేల్ అయింది. 6 నెలలు కట్టుకున్నది. చూడొచ్చు. ఈ 2 గొర్రెలు 1,50,000 సేల్ అయినవి. చూడొచ్చు. ఇది ఒక్కొక్కటి 5 నెలలు కట్టుకున్నది. చూడొచ్చు. ఒక్కొక్కటి కలిపి 75,000 చొప్పున పడుతుంది. 2 కలిపి 1,50,000. బర్రె 60,000 సేల్ అయిందంట. చూడొచ్చు. ఇది డెలివరీ అయ్యి 1.5 month అయింది. 2 నెలలున్నర. ఉదయం 3 సాయంత్రం 3 పాలు ఇస్తామని చెప్తున్నారు. ఇది సోలాపూర్ దున్నపోతు. ఇది 6 పుల్ల మీద ఉందంట. దీని ధర వచ్చి 85,000 చెప్తున్నారు రైతు. రేట్ అయితే ఫిక్స్ ఏం కాదు, మాట్లాడుకుంటే తగ్గుతుందంట. ఒకవేళ ఇది మార్కెట్లో సేల్ అవ్వకపోతే గచ్చిబౌలిలో ఉంటుంది. ఈ వారం మార్కెట్కు 4 హెవీ సైజ్ దున్నపోతులు వచ్చినవి. ముర్రా జాతివి. చూడొచ్చు. చాలా హెవీ సైజ్ ఉన్నవి.
ఈ వారం మార్కెట్కు ఎక్కువగా జాఫ్రాబాడీ గేదెలు ఎక్కువగా వచ్చినవి. काटता इकड़ी इधर मजा बोली ना हमको बेटा हमारा राव अंगट लग इकड़ी रा भाई वा क्या अल्लाह का पेंडे ए पेंडे ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం పడ్డ దూడలను చూపిస్తాను చూడండి. అలాగే మార్కెట్కి వచ్చిన దున్నపోతులను గేదెలను మొత్తం చూపిస్తాను చూడండి. दोनों पकड़ दो ना दोनों Para mismo
दोनों ले लो, एक वो नहीं 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 हाँ बोलो कितने बोलते यहाँ भाग वाला